నేను ప్రియాతో డిస్కస్ చేసేసి తర్వాత విల్ కమ్ టు అ డిసిషన్. ఇంత ఆలోచన ఒక్కటేసారి విను, నేను మొత్తం ఓనర్స్ ది ఖాళీ చేసి టెనెంట్స్ కి ఇస్తాను నేను చెప్పట్లేదు. వాళ్ళ రివార్డ్స్ అసలు ఏమి ఖాళీ అవ్వదు. సరే ఒక పని చేస్తాను, అంత క్లియర్ గా ఉండాలంటే ఇప్పుడు రేపు రేషన్ వస్తుంది కదా, ఓనర్స్ ది సపరేట్ టెనెంట్స్ ది సపరేట్ చేస్తాను. ఈక్వల్ షేర్ ఉండేటట్టు ఐ ట్రై టు మేక్ ఇట్ ఈక్వల్. ఎందుకంటే ఒక సింపుల్ 50 ఫ్రూట్స్ వచ్చాయనుకుందాం మేడం, దాంట్లో ఓనర్స్ 10 తీసేసుకుంటే టెనెంట్స్ కి ఏమి ఇస్తాం? లేదు, ఓనర్స్ 10 తీసుకుంటున్నారని ఎవరు డిసిషన్? అదే చెప్తున్నాను. ప్లీజ్ టేక్ అ నోట్ ఆఫ్ దిస్. మళ్ళీ నేను డిసిప్లిన్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నాను. డిసిప్లిన్ నాట్ లిస్నింగ్ టు మీ. దొంగతనం జరిగితే జరగని అంటే మీరేమన్నారు నాకు బిగ్ బాస్? ఓనర్స్ ఫుడ్ ఓనర్స్ ది, టెనెంట్స్ ఫుడ్ టెనెంట్స్ ది. అట్లా ఎవరు దొంగతనం చేయకండి. లేదు, రైట్ ఉంటది. ఫుడ్ అంతా తినేది కూడా మెతుకులు లెక్క పెట్టుకోవాలి, ఇంకా మిగతా మెతుకులు వాళ్ళకి ఇస్తారు వాళ్ళు ఏదైనా చేస్తే. అంతా అరుపడానికి నాకు తిన్నాక చెప్పండి ఏంటి డెసిషన్ అనేది. లేదు, డెసిషన్ అయిపోయింది. రాత్రి 8 గంటలు. ఈరోజు ఒక క్లారిటీ వచ్చింది నాగార్జున గారి నుంచి. లెట్స్ వర్క్ టుగెదర్. బట్ ఈ టుగెదర్ లో వేరే వాళ్ళు బ్రేక్ అయ్యి దెన్ టీమ్ లా ఆడి ఇండివిజువల్ ఎవరిదైనా ఎఫెక్ట్ అయితే పీపుల్ విల్ స్టార్ట్ పార్టింగ్. మేము అనుకున్నాం మాకు 50 యాపిల్స్ వచ్చింది అనుకున్నాం. ఫర్ ఈజ్ ఆఫ్ క్యాల్కులేషన్ డెసిషన్ తీసుకుంటే యాజ్ ఎ కెప్టెన్ తీసుకుంటే వీ షుడ్ ఫాలో వాట్ ఎవర్ ది కాన్సిక్వెన్సెస్. నాకు ఓకే ఫస్ట్ నాకు ఇవ్వకండి. ఓకే నాకు ఇవ్వకండి. ఉండు నీ రోల్ నాకు ఇచ్చే. నీ రోల్ ఎందుకు ఇస్తావు? నీ రోల్ తీసుకుంటే నేను వేరే ఆ రోల్ తీసుకొని నువ్వు రెడీ ఉన్నావు కానీ అదే అంటున్నా నీకు లేదు కాబట్టి నీకు అది నచ్చింది కాబట్టి నువ్వు వినట్లేదు. నువ్వేమంటున్నావు అంటే ఎట్లా ఒప్పుకుంటా అనేది నా పాయింట్. ఇప్పుడు నా బయట ఇన్ టర్మ్స్ ఎవరిని అడిగినా ఎందుకంటే స్ట్రిక్ట్ మానిటర్ ఎవరుంటే నా పేరు ఎత్తుతారు అందరు, బయట వెళ్ళి అడగండి. నా దగ్గర కూడా చాలా మంది వచ్చి నువ్వే స్ట్రిక్ట్ నాకు ఎవరు ఇవ్వలేదని చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. నీకు పని లేదు కాబట్టి వేరే వాళ్ళ పని దోచుకొని పెట్టుకుందాం అనుకుంటున్నావు. అవును, నీకు పాయింటే లేదు అందుకే పాయింట్ అవుట్ చేసేస్తున్నారు అని చెప్పి కార్నర్కి వెళ్ళి ఏడవడం మీ పని. ఒకటి ఏమంటే నువ్వు చేసేదే అది గేమ్ ప్లే అని చెప్పి అక్కడ అంటావు అది నీ థ్యాంక్ యూ సో మచ్. అది తప్ప ఇంకేమన్నా కూడా రాదు. నా ఒపీనియన్ ఏమంటే ఎవరైనా ఒక్కరు ఎవరు స్టాకిస్ట్ గా ఉండొచ్చని ప్రియాతో డిస్కస్ చేస్తాను నేను. ఫస్ట్ ఓనర్స్ ఫ్రూట్స్ ఇచ్చుకుంటారు, స్టాక్ చెక్ చేసుకుంటారు, నేను నిలబడడానికి దాని పని అది కదా. స్టాక్ అవసరం లేదు, కుకింగ్ మానిటరే అన్ని చూసుకుంటారు. మీరు తన మాట్లాడుకోండి. ప్రియా జస్ట్ ఆన్సర్ విత్ ఎస్ ఆర్ నో. నాకు ఒక కుకింగ్ మానిటర్ ఇండివిజువల్ గా కావాలి, లేకపోతే ఈ ఇంట్లో ఏదైనా దొంగలు జరిగితే సిన్స్ యువర్ ద ఫుడ్ మానిటర్ దాని 100% రెస్పాన్సిబిలిటీ ఒట్టి ప్రియా తీసుకుంటుందా? అయితే ఒక నిమిషం సరే, ఇప్పుడు స్టాకిస్ట్ ని పెట్టి దొంగతనాలు జరిగితే బ్లేమ్ స్టాకిస్ట్ తీసుకుంటారా కుకింగ్ మానిటర్? స్టాకిస్ట్ ఎట్లాగా కుకింగ్ మానిటర్ ఊకుందాం. ఎందుకు ఊరుకుంటారా? స్టాకిస్ట్ పని లెక్క పెట్టడం అంతే. కాదురా, రేపు పొద్దున ఇప్పుడు నాకు సార్ ఏమన్నారు, ఫ్రూట్స్ అయినా ఏదైనా ఇదైతే కుకింగ్ మానిటర్ ఆన్సరబుల్ అన్నప్పుడు నువ్వు మళ్ళీ తీసుకొచ్చి కుకింగ్ మానిటర్ ఎలా పెడతావు? ఎట్లా నేను ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు మీరు డిసైడ్ చేయండి. మనీష్ కంటే ఏం వర్క్ లేదంట, తను తీసుకుంటాడంటే నీ రోల్ ఇచ్చి